చంద్రశేఖర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని. మా జిల్లా పరిషత్ ఉపాధ్యాయ బృందం, సైన్స్ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ధన్సింగ్ సార్, గురునాథ్ సార్ మరియు వాసనాయక్ గాని, మళ్ళీ వెంకటేశం సార్ గాని వీళ్ళందరూ కలిసి ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు వాళ్ళు వివిధ రకాలైన అంశాలలో ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. వీటిలో పర్యావరణానికి సంబంధించి ఉన్నాయి, శాస్త్ర సాంకేతిక పరిహారానికి సంబంధించినవి, అదేవిధంగా అంతరిక్ష పరియోజనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ అంశాల లోపల విద్యార్థులు వారి సృజనాత్మకతను తయారు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లోపల వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ భవిష్యత్తు భారతదేశ నిర్మాణానికి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కానీ, దేశం ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి వైజ్ఞానికాన్ని అందించడానికి విద్యార్థులకు ప్రోత్సహిస్తూ వారి లోపల సృజనాత్మక పెంపొందిస్తూ ప్రతినిత్యము ఈ అటల్ థింకరింగ్ ల్యాబ్ ఏదైతుందో దాని ద్వారా విద్యార్థుల లోపల ప్రేరణాదాయకమైనటువంటి అంశాలను పొందుపరచడం జరుగుతుంది. దీనివల్ల మనము ఏదైతే విద్యార్థులు అనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో, వారి భవిష్యత్తు లోపల ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటారో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే అది సాధ్యమవుతుందని నిరూపించడానికి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ చాలా దోహదపడుతుందని తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలు. పేరు వైష్ణవి. నేను 9వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈ రోజు మా పాఠశాలలో సైన్స్ ఫేర్ చాలా ఘనంగా చేస్తున్నారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. అందులో నేను స్మార్ట్ విలేజ్ అంటే స్మార్ట్ సిటీస్ ఎట్లా ఉంటాయో అలాగే స్మార్ట్ విలేజ్ కూడా చేసిన. అందులో స్మార్ట్ విలేజ్ ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం విలేజెస్ లో కూడా డెవలప్మెంట్ అనేది జరగాలి. కానీ ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం కాలంలో డెవలప్మెంట్ అనేది జరుగుతలేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లోపం వల్ల, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది లో బ్యాక్ అవుతుంది. అలాగే వాటర్ స్కేర్సిటీ, ఇతర ఉపయోగాలకు కూడా మనం ఎలక్ట్రిసిటీ ద్వారా యూజ్ చేసుకోవాలి. కానీ అవన్నీ లేకపోవడం వల్ల విలేజ్ అనేది బ్యాక్ అవుతుంది. అలా బ్యాక్ కాకుండా అంటే ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ డెవలప్మెంట్ కావాలి. అందుకు విండ్ మిల్స్, రిన్యూవబుల్ సోర్స్. అందులో విండ్ మిల్స్ ఏం చేస్తాయంటే న్యాచురల్ ప్రాసెస్ విండ్ ద్వారా అక్కడ టర్బైన్ రొటేట్స్ అనేవి తిరిగి ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. అయినా ఎలక్ట్రిసిటీ మొత్తం విలేజ్ ఎంత అయితే సరౌండింగ్స్ ఉంటాయో అంత సరౌండింగ్స్ మొత్తంలో అది సప్లై అవుతుంది. ఎలక్ట్రిసిటీ సప్లై అయిన తర్వాత ఎవరికైతే ఏ పర్పస్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటారు. ఇంకొక యూజ్ ఏంటిదంటే విండ్ మిల్స్ వల్ల ఇంకొక యూజ్ పొల్యూషన్ అనేది కాదు. ఎయిర్ పొల్యూషన్ కాకుండా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని చాలా హెల్తీగా ఉంటది. అక్కడ ఉన్న పీపుల్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా హెల్తీగా ఉంటారు. ఇంకొకటి ఈ విండ్ మిల్స్ యూజ్ చేయడం ద్వారా బర్నింగ్ ఫ్యూల్స్ అనేవి యూజ్ చేయాలని అవసరం లేదు. నేచురల్ ప్రాసెస్ ఒక విండ్ ద్వారానే నేచురల్ ప్రాసెస్ లాగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు జీ కార్తి. నేను 9వ తరగతి చదువుతున్నా జెడ్పీహెచ్ఎస్ నారాయణఖేడ్లో. మా టీచర్ వెంకటేశం సార్, ధన్సింగ్ సార్ మా స్కూల్లో సైన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో నేను పార్టిసిపేట్ చేసిన. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ పేరు ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ యానిమల్స్. అంటే ఇప్పుడు రాత్రి పగలు రైతులు ఎంతో కష్టపడి పంటల దగ్గర ఉంటారు. ఎందుకుంటారు అంటే యానిమల్స్ పంటలను నాశనం చేసేస్తుంది. వాటికి ఆహారం కోసం వాళ్ళు అవి పిచ్చిలేసి పంటల్ని నాశనం చేస్తారు. అట్లా జరగకుండా కోసమే ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అని చేసాం. అయితే యానిమల్స్ కాపర్ వైర్ ని టచ్ చేయగానే వాటికి వైబ్రేషన్ మరియు సౌండ్ విని భయపడి వెళ్తాం. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు వైబ్రేషన్ మరియు షాక్ ఏం కలగకుండా మనం ఉంటాం. అలాగే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు అంటే మన పంటను నాశనం చేస్తున్నారు కాబట్టి జంతువుల్ని చంపేస్తున్నారు. ఈ ఈ ప్రపంచంలో మనం బతకాలి, జంతువులు బతకాలి, మనం అందరం సుఖ సంతోషాలతో బతకాలి. కాబట్టి ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అని చేసాం. ఎనిమల్కి ఏ హాని తలగదు, మనకు కూడా ఏం సంతోషంగా ఉంటాం. వాటికి ఏ హాని తలపెట్టొద్దు, మనం కూడా సంతోషంగా ఉండాలి అనేది ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇది యూస్ఫుల్ 100% ఫార్మర్స్ కి తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది. ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.